నమస్తే అవధాన్. మనం చాలా సందర్భాల్లో విషయాన్ని ఒక్కొక్క కోణంలో చూస్తుంటాం. మనకి మరో కోణం చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఇవాళ నాకు ఒక కొత్త సందర్భం వచ్చింది, కొత్త దృక్కోణం వచ్చింది. మా ఇంటికి జ్యోత్స్న అని ఒక అమ్మాయి వచ్చింది, 8 ఏళ్ళ అమ్మాయికి. వాళ్ళది మహబూబ్నగర్. ఆమె తల్లి తండ్రి ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లతో పాటు ఇంకో 2 పిల్లల్ని వాళ్ళ ఊళ్ళో వదిలేసి హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన ప్రధాన కారణం పిల్లల్ని చదివించడానికి ఆర్థికత సమకూర్చుకోవడం కోసం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ప్రక్రియలో దాన్ని జరిగిన నష్టం అందామా లేదా మారిన పరిణామాలు అందామా, దాన్ని ఎట్లయినా చెప్తాం. ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి తల్లి తండ్రి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. ఏదో 15 రోజులకో 2 నెలలకో 3 నెలలకో, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ దే విల్ గో. ఆ పిల్లలకి 8 ఏళ్ళు నుంచి 10 ఏళ్ళ నుంచి పడుకుంటున్నారు కదా, ఆ పిల్లలకి రోజు అన్నం పెట్టి రోజు స్కూల్కి పంపే ఈ అమ్మ చెల్లెలు ఒక ఆమె ఉంది. ఆమె పేరు అనిత. ఆమెని వాళ్ళు అమ్మ అని పిలుస్తారు. అమ్మ కాస్త పెద్దమ్మ అయిపోయింది. చూడండి, అంటే పిల్లలు ఒక వాతావరణంలో పెరిగినప్పుడు వాళ్ళు చూసే దృక్పథం, వాళ్ళకి తమని కన్న అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడు వీరైతే ఎప్పుడు వస్తూ ఉంటారు. గమ్మున ఎవరికైనా ఉంటే బాగాలేకపోతేనే, ఏదైనా పండగ ఉంటేనే పబ్బ ఉంటేనే వస్తారు. మరి రోజు ఎవరు చూస్తారు ఆమెని? వాళ్ళు చూసేది వాళ్ళ పిన్ని, ఈమె చెల్లెలు. సో ఆ పిన్నిని వాళ్ళు అమ్మ అంటున్నారు. అమ్మ కాస్త పెద్దమ్మ అయిపోయింది. ఎవరికైనా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అమ్మ ఎవరు పెద్దమ్మ ఎవరు అది అందరికి కన్ఫ్యూషన్. ఇదొక ఆస్పెక్ట్. అసలు పిల్లలకి అమ్మ అన్న మనిషి పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే ఎలా సర్దుకుంటుందో చూడండి. అంటే షీ గేవ్ బర్త్ టు దెమ్, బట్ దే కాల్ హర్ యాజ్ పెద్దమ్మ, నాట్ అమ్మ. అంటే దీంట్లో ఎన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒక తల్లి తండ్రి పిల్లల కోసం పడుతున్న తపన, ఒక చెల్లి అక్క పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం,